హాయ్ అండి. వెల్కమ్ టు వనిత వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గుంటూరు గోంగూర చికెన్ అండి. సో దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. చికెను కేజీ, గోంగూర 3 కట్టలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, అలాగే 3 మీడియం సైజ్ టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని పాత్ర మొత్తం సరిపోయేటట్టు చక్కగా వేయించుకోవాలండి. మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా లైట్గా వేయించుకోవాలి. మూత అప్పుడే పెట్టకుండా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించాలండి. తర్వాత నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కేజీ చికెన్కి. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కావాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత టమాటాలు 3 టమాటాలు అయితే తీసుకున్నానండి, మీడియం సైజ్వి. వేసుకొని టమాటాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్టు చక్కగా వేయించుకొని కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ పచ్చి కొబ్బరి పేస్ట్ నేను 2 స్పూన్లు అయితే వేసానండి. సో అది కూడా వేసుకొని పేస్ట్లో ఉన్న పచ్చితనం అంతా పోయి కొబ్బరి బాగా ఉడికేలాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే పుదీనా కూడా నేను వేసుకున్నానండి. సో పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, మసాలా అంతా కూడా కొత్తిమీరకి, పుదీనాకి బాగా పట్టేలాగా వేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ని ఆ తాలింపులో వేసుకొని చక్కగా తాలింపులో ఉన్న మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా పాత్రలో అడుగు నుంచి పైకి ఇలా చికెన్ని తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇలా 2 వేసుకున్న తర్వాత చికెన్లో ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు మొత్తం చికెన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుతూనే ఒక 2 నిమిషాలు అయితే వేయించుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత తీసి చూస్తే చూడండి చికెన్ ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ముక్కలు బాగా ఉడికినాయి అనుకున్నప్పుడు కారం వేసుకోవాలండి. నేనైతే ఒక 3.5 స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నానండి. గోంగూర కాబట్టి చికెన్లోకి పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. అందులో గుంటూరు కారం కాబట్టి ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది. మీకు అంత అవసరం లేదనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోండి. కూర కారం అంతా బాగా పట్టిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని మొత్తం ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. సరే ఉడికించుకున్నాక కూర అంతా కూడా ఇలా బాగా బాయిల్ అయిపోతున్నప్పుడు గోంగూర కడిగిన దాన్ని ఆ మరిగే రసంలో గోంగూర అయితే పెట్టేసేయండి చికెన్ మీద. ఎందుకంటే గోంగూరకున్న పులుపు అంతా కూడా చికెన్కి పట్టాలంటే బాయిల్ అయ్యే టైంలోనే చికెన్ మీద గోంగూర ఇలా పెట్టుకోవాలండి. అప్పుడే గోంగూరలో ఉన్న పులుపు అంతా చికెన్కి బాగా పడుతుంది. సో ఇలా గోంగూరని పైనంతా సర్దేసి మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇంకా ఇందులో కొంచెం వాటర్ కనిపిస్తుంది. సో వాటర్ తగ్గే వరకు కూడా ఇలా బాగా కొంచెంసేపు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ మీద ఉన్న గోంగూరని అంతా కూడా సపరేట్ చేసుకోండి. ఇలాగా సపరేట్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితోటి శుభ్రంగా గోంగూరనంతా కూడా మెదిపేసి తర్వాత చికెన్లో కలిపేయండి. అంతేనండి, చాలా ఈజీ గుంటూరు గోంగూర చికెన్ అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహా అనాల్సిందేనండి. చూసారా, చాలా ఈజీ రెసిపీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని చూస్తూనే ఉండండి.